మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుప్రసాద్. అన్నవరం పవిత్ర పుణ్యక్షేత్రం. అన్నవరం అంటే తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారు ఉండరు. ఎంతో అత్యంత భక్తి శ్రద్ధలతో అయితే మాత్రం ఈ సత్యనారాయణ స్వామి ఆలయంలో ఉన్న ఈ స్వామివారిని దర్శించుకుంటూ ఉంటారు. అయితే ఈ ఆలయానికి ఉన్న మరొక విశిష్టత అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాలు. ఈ వ్రతాలను వేలాదిగా అయితే మాత్రం ఒక మంచి రోజు అనేది కాకుండా ప్రతిరోజు కూడా వేలాది మంది ఈ ఆలయానికి చేరుకుని అయితే మాత్రం అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆచరిస్తూ ఉంటారు. ప్రధానంగా అన్నవరం సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించుకోవడం వల్ల ఆ కుటుంబంలో కలతలు లేకుండా అష్టైశ్వర్యాలతో వెలుగొందుతారని, అలాగే సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి, వివాహం కాని వారికి వివాహం, కష్టాల్లో ఉన్నవారికి కష్టాలు తొలగిపోవడం జరుగుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఈ నేపథ్యంలో ఈ ఆలయానికైతే మాత్రం వేలాదిగా అన్ని దినాల్లో కూడా ఈ ఆలయానికి భక్తులు చేరుకొని భక్తి శ్రద్ధలతో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని ఆచరించి స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి అనంతరం స్వామివారి దర్శనాన్ని చేసుకుని వెళ్తూ ఉంటారు భక్తులు. జై సత్యదేవ. సత్యనారాయణం దేవం వందేహం కామదం ప్రభుం లీలయా వితతం విశ్వం ఏన తస్మై నమో నమః. మనకి పురాణాలు శాస్త్రాలు ఎన్నో వ్రతముల గురించి చెప్పబడి ఉన్నాయి. అన్ని వ్రతాల్లో కూడా ఉత్తమైనటువంటి వ్రతం సత్యనారాయణ వ్రతం. సత్యనారాయణ స్వామి వారి వ్రతం చేయడం చేత మానవులకు దుఃఖశోకాలు నశిస్తాయని, సిరి సంపదలు కలుగుతాయని, అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని మనకి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే నారద మహర్షికి ఉపదేశించినటువంటి కథల్లో మనకి తెలుస్తూ ఉంటుంది. అదేవిధంగా చాలామంది భక్తులు కూడా సుదూర ప్రాంతాల నుండి అన్నవర క్షేత్రానికి వచ్చి సత్యనారాయణ స్వామి వారు వ్రతం చేసిన తర్వాత వివాహం కాని వాళ్ళకి వివాహం జరిగిందని, అలాగే సంతానం లేని వారు వచ్చి వ్రతం చేసి వెళ్ళడం చేత సంతానం కలిగిందని, అలాగే విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణత చెందడం కోసంగా స్వామివారు వ్రతమాచరించి అలాగే వాళ్ళు ఎంతో ఎక్కువ మార్కులు సాధించి విజయం పొందినట్టుగా మనకి వచ్చినటువంటి భక్తులు చెబుతూ ఉంటారు. అలాగే సంతానం లేని వారికి సంతానం. ఇలాగా సత్యనారాయణ స్వామి వారి వ్రతమహత్యం గురించి చెప్పాలంటే మనం సరిపోం. సత్యనారాయణ స్వామి వారి క్షేత్రంలో వ్రతం చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం అని మనకి పురాణాలు కూడా చెప్తున్నాయి. కారణం దీనికి 4 ప్రదేశాలు చెప్పారు. దేవాలయే, నదీ తీరే, గోష్ఠే, బృందావనే తథా యత్కరిష్యతి తత్సర్వం అనంత ఫలదం భవేత్ అన్నారు. ఒక దేవాలయంలో కానీ, నదీ తీరంలో కానీ, గోశాలయందు కానీ, తులసీవనంలో కానీ వ్రతము చేసినా, ఒక జపము చేసినా, తపస్సు చేసినా, దానము చేసినా విశేషమైనటువంటి ఫలితం అని చెప్పబడి ఉంది. అటువంటి ఆ 4 ప్రదేశాలు కూడా ఇక్కడే ఉన్నాయి. దేవాలయమా, స్వామివారు హరిహర హిరణ్యగర్భ త్రిమూర్త్యాత్మకంగా పరమేశ్వరుడితోటి శక్తి స్వరూపమైనటువంటి అమ్మవారితో కలిపి ఏకశిల మీద వెలిసినటువంటి దేవాలయం. స్వామివారికి ఈశాన్య భాగంలో 365 రోజులు పంపానది ప్రవహిస్తూ ఉంటుంది. భక్తులందరూ కూడా సమర్పించినటువంటి గోవులు ఉండడం చేత గోశాల, తులసి మొక్కలు ఎక్కువగా పెంచి ఉండడం చేత తులసివనం. ఈ 4 ప్రదేశాలు ఇక్కడే ఉండడం చేత ఇక్కడ చేసినటువంటి వ్రతానికి చాలా విశేషమైనటువంటి ఫలితం అందరికీ కూడా లభిస్తుంది. స్వామివారి క్షేత్రానికి రావడం పూర్వజన్మ సుకృతం. అందులోనూ స్వామివారి వ్రతం ఆచరించడం ఇంకా విశేషమైనటువంటి ఫలితం. స్వామివారి వ్రతం ఎంత విశేషమో స్వామివారి ప్రసాదం కూడా అంత విశిష్టత ఉంది. వ్రతం చేయని వారు కూడా స్వామివారి ప్రసాదాన్ని తీసుకుని స్వామివారి ప్రసాదాన్ని తీసుకుని చాలామంది వారి ఇళ్లకు వెళుతూ ఉంటారు. స్వామివారి సన్నిధిలో వ్రతం చేసుకోవడం ఒక సుకృతంగా భావించాలి. మీరు ఏ కోరికతో వచ్చి వ్రతం ఆచరిస్తుంటారో ఆ కోరికలన్నీ కూడా నెరవేరుతాడనేది ఇది నిస్సందేహం. ఈ సత్యదేవ. రత్నగిరి వాసుడిగా, మీసాల రాయుడిగా భక్తులు పూజలు అందుకుంటున్న అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయంలో ప్రధానంగా
వివాహాలు చేసుకునే ముహూర్తాల్లో అయితే మాత్రం వేలాదిగా భక్తులు అయితే మాత్రం జంటలో ఈ స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తారు. వ్రతాన్ని ఆచరించిన వల్ల అయితే మాత్రం అనేక ప్రయోజనాలు చేకూరుతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం. ఇక్కడ పురోహితులు కూడా చెబుతున్నారు. ఎందుకంటే ఆ వ్రతాన్ని నిర్వహించడం వల్ల కష్టాలు తొలగిపోవడం, అప్పుల బాధలు తీరడం, చింతలు తీరడం, ఇవన్నీ కూడా స్వామివారిని దర్శించినంత మాత్రాన, వ్రతాన్ని ఆచరించినంత మాత్రాన వారి బాధలు తీరిపోతాయని మాత్రం ఇక్కడ పురోహితులు చెప్తున్నారు.